నమస్కారం. జ్యోతిష్య జ్ఞానదీపిక ఛానల్‌కు స్వాగతం. ఈ వీడియోలో సునఫా యోగం గురించి తెలుసుకుందాం. అసలు సునఫా యోగం అంటే ఏమిటి? అది ఏ విధంగా ఫార్మ్ అవుతుంది ఆ యోగము? ఆ యోగం ఉంటే ఆ జాతకుడు ఎటువంటి ఫలితాలు అనుభవిస్తాడు? అనేవన్నీ తెలుసుకొని ఒక ఎగ్జాంపుల్ చార్ట్ కూడా స్టడీ చేద్దాం. సునఫా యోగం ఉన్నవాళ్ళు స్వార్జితంగా ధనం సంపాదిస్తారు. అంటే కుటుంబ ఆస్తులు రావడం కానీ, లేదా వేరే విధంగా డబ్బులు రావడం కాకుండా, వాళ్ళు కష్టపడి ధన సంపాదన చేసి, వాళ్ళు ఒక అభివృద్ధిలోకొచ్చి, లైమ్‌లైట్‌లోకొచ్చి వాళ్ళకంటూ ఒక పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. అంటే స్వార్జితంగా డబ్బులు సంపాదించి, లైమ్‌లైట్‌లోకొచ్చి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు సునఫా యోగం ఉన్నవాళ్ళు. వాళ్ళు ఏ రంగంలో పనిచేస్తుంటే, ఆ రంగంలో రాజుగా కానీ అంటే లీడర్స్. అక్కడ ఒక లీడర్‌లా ఉండడం, వాళ్ళకంటూ ఒక స్థానం ఏర్పరచుకొని గుర్తింపు తెచ్చుకోవడం, ఒక ఆర్గనైజేషన్‌లో పనిచేస్తే ఒక మేనేజర్ స్థాయిలో ఉద్యోగం చేయడము, లేదా ఒక ఇండస్ట్రీలో, బిజినెస్‌లో ఉంటే వాళ్ళకంటూ ఒక పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని, వాళ్ళకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడము, తెలివితేటలు కలవారుగా ఉండడం, ఇవన్నీ సునపయోగం వల్ల కలిగేటట్టు ఫలితాలు. అంటే స్వార్జితంగా డబ్బులు సంపాదించి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ఏ రంగంలో పనిచేస్తుంటే, ఆ రంగంలో వాళ్ళకంటూ గుర్తింపు తెచ్చుకుని, లీడర్స్ లాగా ఉండడము, వాళ్ళని 10 మంది ఫాలో అయ్యేలాగా చేసుకోవడం కూడా ఈ యోగానికి ఉన్నటువంటి ఒక కేటగిరీ. అంటే ఈ రిజల్ట్స్‌లో ఒక రిజల్ట్ ఇది. తెలివితేటలు కలవారుగా ఉంటారు. ఇవన్నీ సునప యోగం ఉండేటట్టు రిజల్ట్స్. సో, ఈ సునప యోగం ఎలా ఫార్మ్ అవుతుంది అని చూసుకుంటే, చంద్రుడి నుంచి ద్వితీయ భావంలో ఎవరి జాతకంలో అయినా సరే చంద్రుడి నుంచి ద్వితీయ భావంలో రవి, రాహు, కేతు గ్రహాలు తప్ప శుక్రుడు, బుధుడు, కుజుడు, గురుడు, శని ఏ గ్రహాలు ఉన్నా ఈ సునఫా యోగం అనేది ఏర్పడుతుంది. చాలా క్లియర్‌గా గుర్తుపెట్టుకోండి. అది గమనించండి. చంద్రుడి నుంచి శుక్రుడు గాని, ద్వితీయ భావంలో చంద్రుడి నుంచి ద్వితీయ భావంలో శుక్రుడు గాని, బుధుడు గాని, కుజుడు గాని, గురుడు గాని, శని కానీ ఈ 5 గ్రహాలు ఏ ఒక్క గ్రహం ఉన్నా లేదా 5 గ్రహాలు మల్టిపుల్‌గా ఉన్నా అంటే 4 ఉన్నా, 3 ఉన్నా ఎలా ఉన్నా సరే అప్పుడు సునఫా యోగం ఫార్మ్ అవుతుంది. బట్ ఉండకూడని రూల్స్ ఏంటి అంటే రవిగ్రహం ఉండకూడదు, రాహువు ఉండకూడదు, కేతు ఉండకూడదు. ఈ 3 గ్రహాలు ద్వితీయంలో లేకుండా శుక్రుడు, బుధుడు, కుజుడు, గురుడు, శని ఇవి చంద్రుడి నుంచి ద్వితీయంలో ఉంటే వారందరికీ సునఫా యోగం ఏర్పడుతుంది. కానీ మరి సునఫా యోగం ఏర్పడినప్పుడు అవి ఏ గ్రహాల వల్ల ఏర్పడ్డాయి? ఆ గ్రహాలు ఏ భావాలకు ఆధిపత్యం వహిస్తున్నాయో చూసుకొని దాని యొక్క ఫలితాలు ఎక్కువగా అనుభవిస్తూ ఉంటారు. అంటే ఉదాహరణ తీసుకున్నామంటే కుజుడు వల్ల ఏర్పడింది. కుజుడు వల్ల ఏర్పడితే ఎక్కువగా పోలీస్ ఆఫీసర్స్ అవ్వడం కానీ, క్రీడాకారులుగా ఉండడం కానీ, క్రీడల్లో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడం కానీ ఈ విధంగా ఉంటుంది. అలాగే శుక్రుడు వల్ల ఏర్పడితే నటనలో ఉండడం కానీ, లేదంటే కళలు, సంగీతము, డాన్సు ఇటువంటి వాటిల్లో ఎక్కువగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడము. శని వల్ల ఏర్పడితే ఒక ఫాలోయింగ్ ఏర్పడ్డము. ఎక్కువగా వాళ్ళ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవ్వడం. వాళ్ళెక్కడికెళ్తే అక్కడ వాళ్ళ కోసం ఒక 10 మందో, 100 మందో గుమిగూడడం. చూసారంటే ఒక మనిషి ఎళ్లి నిలబడ్డంటే ఓ పలానా వాళ్ళొచ్చారని పరిగెట్టుకుంటూ చూడడము. అటువంటి ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది శని వల్ల. సో, చూసుకోవాలి ఏ గ్రహం వల్ల ఏర్పడుతుంది. అది ఏ భావాలకు ఆధిపత్యం వహిస్తుంది. అవన్నీ చూసుకోవాలి. ఆటోమేటిక్‌గా దాని ద్వారానే వాళ్ళ ధన సంపాదన అనేది ఎక్కువగా ఉంటుంది సునపయోగం ఏర్పడిన వాళ్ళకి. మరి సునపయోగం ఏర్పడిన వాళ్ళందరికీ ఈ రిజల్ట్స్ వస్తాయా అంటే, ఇక్కడ కొన్ని రూల్స్ ఇచ్చారు. ద్వితీయంలో ఉన్న గ్రహం ఎప్పుడు నీచ పట్టకూడదు. నీచ పడితే మాత్రం నీచ భంగం జరిగి తీరాలి. ద్వితీయంలో ఉన్న గ్రహం నీచ పట్టకూడదు. నీచ పడితే నీచ భంగం ఏర్పడి తీరాలి. ఇది రూల్ నంబర్ 1. అంతేకాకుండా ద్వితీయంలో ఉన్న గ్రహాల్ని రాహువు, కేతువు, రవి ఈ 3 చూడకూడదు. రాహు గ్రహము, కేతు గ్రహము, రవి గ్రహం. ఈ 3 గ్రహాలు చూడకూడదు ద్వితీయంలో ఉన్న గ్రహాల్ని. అంతేకాకుండా రాహువు, కేతువుతో కలిసి కూడా ఉండకూడదు. ఆల్రెడీ చెప్పుకున్నాం రవి ఉన్నాడంటే ఈ ఫలితం ఏమి ఉండదు. అంతేకాకుండా రాహు, కేతువులు కూడా ద్వితీయంలో ఉన్నాడు అంటే, అప్పుడు ఈ యోగం ఫలించదు. ఈ సునప యోగం ఫలించదు. అందరికీ ఇవే రిజల్ట్స్ వస్తాయా? అందరూ సేమ్ ఈక్వల్ రిజల్ట్స్ అనుభవిస్తారా అంటే, ఆ గ్రహ బలం బట్టి చూసుకోవాలి. చంద్రుని నుంచి ద్వితీయంలో ఉన్న గ్రహాలు ఉచ్చలో ఉన్నాయనుకోండి, అత్యద్భుతమైన ఫలితాలు అనుభవిస్తారు. అలా కాకుండా ఈ కేంద్ర కోణానికి సంబంధించిన గ్రహాలు అయ్యాయనుకోండి, మంచి ఫలితాలు అనుభవిస్తారు. డబ్బు సంపాదిస్తారు. బాధ్యతలతో డబ్బు సంపాదిస్తారు. బ్యాంక్ బ్యాలెన్స్ బాగా ఉంటుంది. వాళ్ళు పనిచేసే సంస్థలో వీళ్ళకంటూ గుర్తింపు ఉంటుంది. ఉచ్చలో ఉన్న గ్రహాలైతే ఒక లోకల్‌గా కానీ, నేషనల్ వైడ్‌గా కానీ కొంత పేరు ప్రఖ్యాతులొస్తాయి. అలా కాకుండా అవి ఉచ్చలో కాకుండా నార్మల్‌గా ఉండడము, లేదంటే కోణ భావాలకు సంబంధించిన గ్రహాలు ఉండడం, మంచి బలంతో ఉండడం అని చూసుకుంటే, అప్పుడు వాళ్ళు పనిచేసే సంస్థలో మంచి పేరు సంపాదించుకోవడము, వాళ్ళకంటూ ఒక గుర్తింపు రావడం, ఏదో ఒక చిన్న విధమైన గుర్తింపు రావడం అవన్నీ అనుభవిస్తూ ఉంటారు సునహ యోగం ఉన్నవాళ్ళు.
ఇప్పుడు ఒక ఉదాహరణలు రెండు చూద్దాం. వారికి సునఫాయోగం ఎలా ఏర్పడింది? వాళ్ళు ఎటువంటి ఫలితాలు అనుభవిస్తున్నారు? ఆ పేర్లు చూస్తే మీకే తెలుస్తాయి. మొదటిది సచిన్ టెండూల్కర్ గారి జాతకం తెలుసుకుందాము. అక్కడ సింహలగ్నం అయింది ఆయనది. చూసారంటే ధనస్సు రాశిలో చంద్రుడు ఉన్నాడు. చంద్రుడి నుంచి ద్వితీయంలో గురుడు, కుజుడు ఇద్దరు గ్రహాలు 2 గ్రహాలు ఉన్నాయి. ఇద్దరున్నారు. గురుగ్రహము, కుజుగ్రహం టెండూల్కర్ గారి జాతకంలో చంద్రుడి నుంచి ద్వితీయంలో ఉన్నారు. ఇందాక చెప్పుకున్నాగా నీచపడితే ఫలితం ఉండదని. కానీ అక్కడ గురుడు నీచపట్టి నీచ భంగం జరిగింది. ఎందుకంటే ఉచ్చలో ఉన్న గ్రహంతో కలిసి ఉన్నాడు. ఉచ్చలో ఉన్న గ్రహంతో కలిసి ఉన్నాడు కాబట్టి ఆటోమేటిక్‌గా నీచ భంగం జరుగుతుంది. సో, చంద్రుడి నుంచి ద్వితీయంలో గురు, కుజులు ఇద్దరు ఉన్నారు కాబట్టి, కుజుడు కూడా ఉన్నాడు కాబట్టి అక్కడ ఉచ్చలో ఉన్న గ్రహము. ఆయన స్పోర్ట్స్‌లో మంచి టాప్ పొజిషన్స్‌కెళ్ళడం జరిగింది. ఆయనకంటూ ఒక గుర్తింపు ఉంది. స్వార్జితంతో సంపాదించుకున్నారాయన. ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ కంటే కూడా ఆయన స్వార్జితంతో ఒక ఫైనాన్షియల్ స్టేటస్ సంపాదించుకున్నారు. ఒక పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఇక ఇది సునఫయోగం గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం మనం ఇక్కడ. ఇక రెండోది తీసుకుంటే చిరంజీవి గారి జాతకము. ఇక్కడ చిరంజీవి గారి జాతకం తీసుకుంటే తులా లగ్నం అయింది. చంద్రుడు కన్యా రాశిలో ఉన్నాడు. కన్యా రాశిలో ఉన్న చంద్రుడు ద్వితీయంలో ఏముంది శని. లగ్నంలో శని ఉన్నాడు. శని ఉచ్చలో ఉన్నాడు. ఇక 2 జాతకాల్లో మనం తీసుకున్నామంటే ఉచ్చలో ఉన్న గ్రహాలే ఉన్నారు. సో, శని గ్రహం ఉండడం వల్ల ఆయనకి మాస్ ఫాలోయింగ్ అనేది జరిగింది. ఇక ఈయనకి సునఫా యోగం కాకుండా వేరే ఇతరత్ర యోగాలు కూడా ఉన్నాయి. ఇది ఓన్లీ నేను సునఫా యోగం గురించి మాత్రమే చెప్తున్నాను కాబట్టి మాస్ ఫాలోయింగ్ ఉండడము, ఆయనకంటూ ఒక గుర్తింపు రావడము, ఎక్కడికెళ్తే అక్కడ ఆయన కోసం జనాలు వెళ్ళడము, టాప్ పొజిషన్స్‌లోకి వెళ్ళడం ఇవన్నీ జరగడం జరిగింది చిరంజీవి గారి జాతకంలో. ఇది సునఫాయోగం గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం. సో, చంద్రుని నుంచి ద్వితీయంలో రవి, రాహు, కేతు తప్ప ఏ గ్రహాలు ఉన్నా కూడా వారికి సునఫాయోగం ఏర్పడుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. రవి గ్రహం కానీ, రాహు గ్రహం కానీ, కేతు గ్రహం ఉంటే ఆ యోగం ఫలించదు. న్యూట్రల్ అయిపోతుందని చెప్పుకోవచ్చు. అలా కాకుండా ఉచ్చలో ఉన్న గ్రహాలు ఏవైనా ఉంటే అత్యద్భుతంగా ఉంటుంది. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ క్లాస్ చూడొచ్చు. ఉచ్చలో కాకుండా కాస్త బలమైనట్టుగా ఉంటే మాత్రం డబ్బు సంపాదన బావుంటుంది. వాళ్ళు పనిచేసే సంస్థలో గాని, బిజినెస్‌లో గాని వాళ్ళకంటూ కొంత గుర్తింపు అనేది లభిస్తూ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్‌కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఆస్ట్రాలజీ కోసం నన్ను కన్సల్ట్ చేయాలి అనుకుంటూ ఉంటారో, వాళ్ళు ఈ కింద కనిపిస్తున్న నంబర్ ద్వారా వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయొచ్చు. వాట్సాప్ ద్వారా ఆ నంబర్‌కి కాంటాక్ట్ చేస్తే ఆన్‌లైన్‌లోనే ఆస్ట్రాలజికల్ కన్సల్టేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే ఆన్‌లైన్‌లో జ్యోతిష్యం నేర్చుకోవాలనుకుంటున్నారో, వాళ్ళు కూడా ఈ కింద నంబర్‌కి వాట్సాప్ ద్వారా కన్సల్ట్ చేస్తే ఆన్‌లైన్‌లో జ్యోతిష్యం నేర్పడం జరుగుతుంది. ఓం నమో నారాయణ.